హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు వినిపించబోయే కథ 'తోబుట్టువులు'. నా ఛానల్‌లో నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఇంకా కథలోనికి వెళ్దాము. అదొక అందమైన పొదరిల్లు. చూడచక్కని ఇండివిజువల్ ఇల్లు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు అన్నట్టు వీధి వాకిలి గుమ్మం ముంగిట్లో తీర్చిదిద్దినట్లుగా ఉంది. అందమైన రంగవల్లికలతో వీధిలోంచి వెళ్ళే వాళ్ళకి లేక ఆ ఇంట్లోకి ప్రత్యేకించి వచ్చే వాళ్ళకి చిరునవ్వులతో ఆహ్వానం పలుకుతూ ఆకర్షించే విధంగా ఎంతో శోభాయమానంగా ఉంది. ఇక వీధి గేటు ద్వారా లోపలికి వెళ్తే కాంపౌండ్ గోడ కానుకొని ఉన్న కొంచెం స్థలంలోనే ఆ ఇంట్లో వాళ్ళ అభిరుచి మేరకు అన్నట్లు వాళ్ళకు ఉన్నంతలోనే రకరకాల పూల మొక్కలు కుండీలతో పాటు ఉండి కింద నుండి పైన డాబా మీద వరకు లతలు లతలుగా మెలికలతో అల్లుకొని ఉన్న మల్లి విరజాజి సన్నజాజి చెట్ల పువ్వుల సువాసనల భరితంగా గుబాళించుకుంటూ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ చూడచక్కగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆ వీధి గుమ్మంలో ఓ పక్కగా పారిజాత పూల చెట్లు, మరోవైపు నందివర్ధనం పూల చెట్టు పోటీ కొద్దీ పూలు విరగబూసినాయి. కానీ ఆ మట్టి ప్రదేశం అంతా కింద పడి ఉన్నాయి. లోపల మరో కొంత ఖాళీ స్థలంలో కాయగూర మొక్కలు, ఆ పైన జామ కొబ్బరి మామిడి చెట్ల ఫల సంపద మిసమిసలాడుతూ ఉన్నాయి. ఇంకా ప్రధాన ద్వారబంధం, ఆ గుమ్మం ఎప్పుడు నిత్యనూతనంగా పసుపు కుంకాలతో కలిపిన పిండి ముగ్గులతో ఉండే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా భాసిస్తున్నట్లు ఉంది. అట్లా ఆకర్షణీయంగా క్రాఫ్ట్తో చేసిన రంగురంగుల పువ్వులు, ఆర్టిఫిషియల్ తోరణాలు లక్ష్మీప్రదంగా కళకళలాడుతూ ఇంకా ఆ ప్రధాన ద్వారబంధపు టేకు వుడ్ తలుపుల మీద దేవతలందరితోనూ అగ్రతాంబూలం అందుకునే గణేశుడు పూర్తి రూపంగా చెక్కిన బొమ్మతో నిండుగా ఉంది. కొత్తగా వచ్చే చూపర్లకు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మనసులో స్మరణ కలిగి భక్తిభావం తలపించేలాగా అగపడుతోంది. ఇంకా ఆ ఇంట్లో బాగోతం ఏంటో, ఎందరుంటారో, ఎట్లా ఉంటారో, అది ఎవరెవరు వాళ్ళు మంచి చెడ్డలేంటో తెలుసుకోవాలని ఆసక్తి ఇప్పుడు మీకు కలిగింది కదా. వెళ్దాం వెళ్దాం కథలోనికి. సరే సరే వినండి. అయితే ఆ కుటుంబం వాతావరణం ఏంటో పుట్టుపూర్వోత్తరాలు మరేమిటో వివరంగా తెలుసుకునేందుకు మనం కూడా ఆ కుటుంబంలోనికి ఎంటర్ అయ్యి మెల్లగా వాళ్ళతో పాటే కలిసిపోదాం మరి. సరేనా? పదండి. హలో, సరేనని నాతో పాటు జత కలిసి అనేస్తే ఊరుకోనండోయ్. కథలో సారాంశాన్ని వెంటనే విని చక్కగా మీ యొక్క అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో ఇచ్చి ప్రోత్సాహంతో ధారావాహికని ముందుకు అద్భుతంగా జరిగేలా మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. శాంతి నివాసాన్ని తలపిస్తూ ఆహ్లాదకరంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం నిశ్శబ్దంతో పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ప్రస్తుత సమయం ఉదయం 7 కావస్తుంది. అంతకు ముందే సన్నగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుమధుర కంఠంతో సుప్రభాతం సన్నగా వినపడింది. ఆ ఇంటి లోపల కూడా ఆధునికమైన వస్తు సామాగ్రి ఉన్నప్పటికీ సంప్రదాయబద్ధంతో సంసారపక్షంగా వాతావరణం గోచరిస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. తరతరాల నాటి నుండి ఎప్పటిలాగో వస్తున్న వస్తువులు, మంచాలు, కుర్చీల్లాంటివి ఇప్పటికీ సరికొత్తగానే ఉన్నాయి, తళతళ మెరుస్తున్నాయి. ఆ ఇంట్లో మనుషుల తీరును బట్టి ప్రతి వస్తువు పరిశీలనగా చూస్తే పాత జ్ఞాపకాల దిశగా ఎంతో పొందికగా పెట్టుకొని వాడుకుంటున్నారు. చూస్తున్న కొద్దీ ఇట్లే అర్థమైపోతుంది. ఇంకా అక్కడ హాల్లో ఒక మధ్య వయస్సు దాటిన అతను మడత కుర్చీలో కూర్చొని పాకెట్ రేడియోలో ఎఫ్ఎంలో వచ్చే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాన్ని సదా లీనమై వింటున్నారు. చుట్టూరా కలయి చూస్తే బాగా పెద్దగానే ఉంది ఇల్లు. పెద్ద హాలు, 2 పెద్ద పడక గదులు, మళ్ళీ పెద్ద స్టోర్ రూము, ప్రత్యేకించి దేవుడి గది, వంటగది. ఆ గదిని ఆనుకొని బయటికి వస్తే చివరగా పెద్ద జాగాతో పెరడు, ఎదురుగా తులసమ్మ కోట, ఆనుకొని గట్లు, మళ్ళీ వాటి మీద ముగ్గులు, వాటి మధ్యలో ధూపదీపాలతో పరిమళభరితమైన అగరబత్తుల సువాసన. ఎవరికైనా అది చూడగానే ప్రసన్నతతో 2 చేతులు జోడించి నమస్కరించాలాగా అనిపిస్తుంది. ఆ పెరట్లో మున్సిపల్ ట్యాపు, పెద్ద బావి ఉన్నాయి. ఈ రోజుల్లో
ఓ తీరు తెన్నుగా ఇలాంటి ఇళ్ళు కనపడటం చాలా తక్కువైపోయినాయి. ముందుగా ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఎవరో ఏంటో తెలుసుకుందామని. ఆయన పేరు పార్వతీశం. ఆ ఇంటి యజమాని. గవర్నమెంట్ సెక్టార్లో ఓ పెద్ద ఉద్యోగి. ఇంకా కొన్నాళ్లలో సర్వీస్ కూడా ఉంది. చాగంటి వారి ప్రవచనంతో లీనమై వింటున్నారు. దక్షిణం గోడవైపు మీదన పెద్ద సైజు పటాలకు దండలు వేసి ఉన్నారు. స్వర్గస్థులైన అతని తల్లిదండ్రులని మధ్య మధ్యలో అటువైపైన కంటి దృష్టిని సారిస్తూ ఆలోచన వైపు వెళ్ళినట్లు అతని మనసు ఏదో విషయమై తల్లిని బాగా గుర్తు చేసుకొని గత జ్ఞాపకాల దిశగా కాసేపు అతని మనసు పరిగెత్తింది. దాదాపు చాలా సంవత్సరాల కిందటి మాట. ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పటికే ఉన్న ఇద్దరి కూతుళ్ళు వెయిటింగ్ హాల్లో ఓ బల్ల మీద చెరో పక్కన కూర్చున్నాడు. గత రాత్రి అతని భార్య నిండు చూలాలు కావడంతో పురిటి నొప్పులు పడుతూనే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇది ఆమెకు మూడో కాన్పు. ముందు కూడా ఇద్దరు ఆడపిల్లలే. అయితే ఆమె అన్నదమ్ముడు ఒకడు మాత్రమే వచ్చి అక్కడ నిలబడ్డాడు. ముందు 2 పురుళ్ళు పుట్టింట్లోనే పోసుకున్న ఆమె మూడో కాన్పుకి పుట్టింటికి వెళ్ళకూడదనే ఆచారం ఉండడంతో మెట్టినింట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈసారి తప్పకుండా మగపిల్లాడే పుట్టాలని ఎంతగానో ఆశిస్తూ వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ గడిపే క్షణము ఉన్న శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పార్వతీశం మాత్రం నాకు ఎవరైనా ఒకటే, ఆ భగవంతుడి ప్రసాదం అయితే మనసారా అనుకుని ధైర్యంగా కూర్చున్నాడు. అంతలో నర్సు వచ్చి, సార్ సుఖప్రసవం, మీకు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ మాటల్లో బామార్ది శ్రీను అయ్యో బాబా మళ్ళీనా అంటూ పెదవి విరిస్తే అక్కడ కూర్చుని ఉన్న కూతుళ్లతో పాటు ఉన్న పార్వతీశం కన్నతీపి మమకారంతో తమకు చెల్లి పుట్టిందని, పిల్లలు కూతురు పుట్టిందని అతను ముగ్గురు ఒకేలా ఆనందపడతారు. మరో కాసేపటికి తల్లి బిడ్డలను చూసేందుకు రూమ్కి వెళ్తారు. ముందు పుట్టిన పిల్లల్లాగే ధవళకాంతితో వెలుగులు జిలుగులతో ఎంతో ముద్దొస్తూ ఉంది చంటిపిల్ల. కానీ ఎల్లప్పుడూ చిరునవ్వులను చిందించు ఉండే అతని భార్య శ్యామల మొహంలో విచారం వదనంతో తెల్లగా పాలిపోయినట్లు ఉంది. ప్రక్కనే ఉన్న ఆమె తమ్ముడు పరిస్థితి ఇదే. కానీ ముందు పెదవి విరిచినా ఏం చేస్తాంలే అక్క, విచారించకు, దేవుడు అనుజ్ఞ ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది. మరి అందచందాలతో కూడిన నవ్వులు పువ్వులతో ఉన్న నీ కూతుర్ని చూస్తూ ఉంటే ఇందాకలా ఉన్న నా అభిప్రాయం తప్పని ఇప్పటికిప్పుడు నా మనసు మార్చేసుకున్నాను తెలుసా. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మీ ముగ్గురు ఆడపిల్లలు అందచందాలతో పాటు ఆణిముత్యాలే. ఎంతో దిగులుతో ఉన్న అక్క మనసుకి కుదుటపరచడానికి గొప్పగా చెబుతున్నాడు. వాస్తవం కూడా అంతేలే. పై ఊరు కావడంతో మరి కాసేపు ఉండి అతను వెళ్ళిపోయాడు. డెలివరీకి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటూ చంటి పిల్లని పొదివి పట్టుకొని తన ముందు బిడ్డలతో పాటు మురిసిపోతున్నాడు పార్వతీశం. భార్య దిగులుతో అత్తగారు ఏమంటారోనండి భయంగా అనుమానపడింది. మెల్లిగా నిట్టూర్చి, ఆ సంగతి మర్చిపోయాను కదా, భార్య దగ్గర ఉండడానికని వచ్చిన తన కజిన్ అంటే చివరికి వరుసకి వదిన మరియు ఏదైనా అవసరానికి ఓ పిల్లని అక్కడ అంటిపెట్టి ఉంచి ఇంకో పిల్లని తనతో పాటే తీసుకొని ఇంటికి బయలుదేరాడు పార్వతీశం. శ్యామల దంపతులు ఈడు జోడు చూడ చక్కగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో అన్యోన్య అనుకూల దంపతులు. ఇద్దరి మనసులు నిదానమైన ఆలోచనలతో మృదుమధురంగా శాంత స్వభావులై ఇంటి దగ్గర అతని తల్లి వర్ధనమ్మ తన కొడుకు ఈసారైనా కొడుకు పుట్టాలనే తీవ్రంగా ఆశిస్తూ గట్టి పట్టుదలతో ఆ భగవంతుడిని మనసులోనే కొలుస్తూ ఏ క్షణంలో ఆ శుభవార్త వింటానా అని జపం చేస్తూ కూర్చుంది. ఈమె మంచి మనిషే, కానీ తాను అనుకున్నది నెరవేరాలని గట్టిగా భావిస్తూ బాగా పట్టుదల మనిషి. ఖచ్చితంగా ఏ పని చేసినా సఫలీకృతమే చేస్తూ ఉంటుంది. ఈమెకి ఇద్దరు పిల్లలు, కొడుకు పార్వతీశం, కూతురు కమలాంజలి. ఈమె తన భర్త పిల్లలతో పాటు ఎక్కడో దూరంలో ఉంటుంది. పెళ్ళిళ్ళకి పండగలకి వస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక వర్ధనమ్మ భర్త తన కొడుకు వివాహం అవ్వకముందే కాలం చేశాడు. కోడలి పిల్ల అంటే మక్కువతో కూడిన అభిమానం ఉన్నప్పటికీ మర్యాద మన్ననలతో కూడిన భయభక్తులు నేర్పాలనే ఉద్దేశంతో క్రమపద్ధతుల పేరుతో ఎక్కువ స్వేచ్ఛతో కూడిన చనువు ఇవ్వకుండా ఎప్పుడూ అల్లంత దూరాన్నే పెట్టి ఉంచుతూ ఉంటుంది. ఇంటికి చేరిన కొడుకు మంచి శుభవార్తతో వచ్చాడని భాషిస్తున్న ఆ తల్లికి ముచ్చటగా మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పేసరికి తాను ఊహించిన దానికి విరుద్ధంగా ఉండేసరికి అప్పటికప్పుడు మొహంలో తీవ్రమైన మార్పులు వచ్చి నిలువునా నీ పాదం నీరు కారిపోతుంది. ఎందుకంటే
ముందు పక్క ఊర్లో ఉండే శ్యామల పుట్టింటి దగ్గరే ముందు 2 పురుళ్ళు పోసుకున్నప్పుడు తన వియ్యపురాలికి పెద్ద మనసుగా సహాయ సహకారాలు అందించడానికి తోడుగా కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు తన కోడలు పిల్ల గర్భవతిగా ఉండి ఉన్న ఊరి హాస్పిటల్లో పురుడు పోసుకున్నప్పటికీ కొడుకు పుత్రుడే పుట్టాలన్న తీవ్రమైన కోరికతో ఓ రకంగా టెన్షన్ పడుతూ భగవద్నామ స్మరణలో ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు కొడుకు వార్త ఆమెకి ఆ క్షణానికి చేదుతో రుచించలేదు. మనవడు పుట్టనందుకు మనసులో బాధపడింది. ఓ 2 రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడలేదు. తల్లి చంటిబిడ్డలతో పాటు ఇక ఆ రోజు కోడలి పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు పార్వతీశం. అత్తగారి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని భయపడి ఉంది శ్యామల. మరి ఏమీ జరుగుతుందో చూడాలి. ఏమండి అని కాస్త గట్టిగానే పిలిచేసరికి ఉలికిపడి గతంలోంచి వర్తమానంలోకి వెంటనే వచ్చాడు. తన పూజతో పాటే వంటని తొందరతో వండే ప్రయత్నాలు కూడా చేస్తూ బయటికి వెళ్లే భర్తకి పిల్లలకి క్యారేజీలు కట్టే ఏర్పాట్లు చేస్తోంది. భర్త చేతిలో కాఫీని పెట్టింది శ్యామల. ఏమోయ్, నీకు చెప్పడం మర్చాను. ఈరోజు నాకు క్యారేజీ వద్దు. పెద్ద పిల్ల వాసంతి పెళ్లి సంబంధం విషయమై మా ఫ్రెండ్తో మగపెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. కాస్త ఈ విషయమై అమ్మాయికి ముందుగానే చెప్పి ఉంచు అంటూ అక్కడి నుంచి లేస్తూ తిరిగి భార్య చేతిలో ఖాళీ కాఫీ కప్పు పెట్టి, మనకి తెలిసినంతవరకు 3 ఆడపిల్లలేనని తెలుసు. వాళ్ళలో పెద్దమ్మాయే వాసంతి, అందాల భరిణి. తల్లిలాగే భక్తిభావం ఎక్కువ. తల్లిని అనుకరిస్తూ ధూపదీపాలతో చిన్నప్పటి నుంచి పూజా పునస్కారాలు శ్రద్ధగా నేర్చుకొని చేస్తూ ఉంటుంది. పెద్ద చదువు చదివి ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఓ కంపెనీలో గత కొంతకాలంగా ఉద్యోగస్తురాలుగా పనిచేస్తుంది. రేపు పెళ్లివారు వస్తారని తల్లి చెప్పడంతో తండ్రి దగ్గరగా వెళ్ళి, ఎందుకు నాన్న ఇంత తొందరలోనే నా పెళ్లి ప్రయత్నాలు, మరి కొన్నాళ్ళు ఆగొచ్చు కదా ఆశతో అడిగింది. ఆమె వెంట అన్న తల్లి, బాగుందమ్మా బాగుంది. నీ తర్వాత ఇంకా 4 ఉన్నారు. కన్నందుకు మా వంతు బాధ్యతలు మాకు ఉంటాయి కదా. ఇప్పటికే వచ్చి 2 సంబంధాలు పేరయ్య గారు కట్న కానుకలు ఎక్కువగా ఆశించే వారికి చెప్పడంతో చూపుల వరకు వెళ్లకుండానే తెగ్గొట్టారు. ఇప్పుడొచ్చిన సంబంధమైన ఆ భగవంతుడి దయ వల్ల అన్ని విధాలుగా మనకు అనుకూలమైనదయ్యి కుదిరితే అది చాలు అని కూతురు నోరు మూయిస్తుంది. సరే మీ ఇష్టం అని డ్యూటీకి వెళ్లే క్రమంలో తయారయ్యే పనిలో పడింది. వాసంతి, విమల, వనజ తొందరగా రెండమ్మా రండి. ఇటు తాను చేసే పని కాస్త ఆపి మధ్యలో చేయి తీరిక చేసుకుని హాల్లో గోడ కానుకొని వైపున పాతకాలం నాటి చెక్కపీట మీద దువ్వెనలతో పాటు కూర్చొని కూతుళ్ళని పిలుస్తుంది. తల్లి ఒక్క పిలుపుకే గబగబా వెళ్ళి ఆమె ముందర వరుస క్రమంలో ఒకరి జడలు ఒకరు వేసుకునే విధంగా కూర్చొని జడలు వేయించుకుంటున్నారు. ఇది వాళ్ళకి రోజు దినచర్యలో ఒక అలవాటు. వాసంతి తల్లి జడ వేస్తే మిగిలిన చెల్లెళ్ళు ఒకరి ముందర ఒకరు కూర్చొని ఒకేసారి వేయించుకుంటారు. ఆ ముగ్గురే కాక మధ్యలో ఇంకా ఇద్దరు ఈరోజు మిస్ అయ్యారు. ఊరికి వెళ్ళిన వాళ్ళని శ్యామల పదే పదే తలుచుకొని 2 రోజులు బట్టి వాళ్ళిద్దరూ ఇంట్లో తిరగాడకపోయేసరికి ఇల్లంతా ఎంత బోసిపోయిందని, నాకేమీ తోచటం లేదని ఉన్న కూతుళ్ళ దగ్గర వాపోతుంది. అందరిలోకి చిన్నదైన వనజ, అవునమ్మా, వర్ధనక్క వాగ్దేవక్కలను బాగా మిస్ అవుతున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. అందరికన్నా చిన్నదైన వనజ ఇటు తల్లిదండ్రుల అభిమానంతో పాటు 4 అక్క చెల్లెళ్ళ ఆప్యాయతలతో కూడిన ముద్దుమురిపాలతో పెరిగి అప్పుడప్పుడు అలకలు పేచీలను పెడుతూ బాగా చిన్నపిల్లల త్రోయంగా ఏదో విషయానికి పోట్లాటకు దిగి అల్లరి చేస్తుంది. మరి అయితే అమ్మ, నీ 5 కూతుర్లలో ఓ 2 2 రోజులు ఊరికి వెళ్ళినందుకే అప్పుడు వాళ్ల మీద తెగ బెంగపెట్టేసుకొని ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు. మరి నాకెందుకమ్మా తొందరగా పెళ్లి చేసి శాశ్వతంగా దూరంగా పంపేయాలని పనిగట్టుకున్నారు. ఆ తర్వాత నా గురించి కూడా ఇలాగే ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంటావేమో కదా. తల్లి స్వభావం ఎరిగి తెలివిగా ప్రశ్నించింది వాసంతి. బావుంది తల్లి, నువ్వు అలా తర్కంగా ప్రశ్నిస్తే నేనేం జవాబు ఇవ్వగలను. ప్రపంచంలో ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకి ఈ అగ్ని పరీక్ష ఎప్పటికైనా తప్పదు. చిన్నప్పటి నుండి చదువు సంస్కారాలతో బాధ్యతగా పెంచటం మా వంతైతే యుక్త వయసులో వివాహ సంబంధం తన జీవితానికే మగతోడు అవసరం ఎంతైనా ముఖ్యమని తన బ్రతుకులో మరొకరిని జతగా ముడివేయటం అతి సామాన్యమైన విషయం. ఆడజన్మలో ప్రతి స్త్రీకి తప్పని పరిస్థితులు. లోకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా మనసును దిట్టం చేసుకుని ఆ సమయంలో ఉండగలుగుతున్నారో ఆ విధంగానే మేం కూడా అలాగే అలవాటు చేసుకుంటాం. సున్నిత తత్వంతో బోధపరిచింది. అయినా ఒంటికి అప్పుడే 24 ఏళ్ళు వచ్చిన నీకు నీ వెనకే అంటూ యుక్త వయస్సులో
అడిగెట్టి పెళ్ళిడికొస్తున్న మరో ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు రెడీగా ఉన్నారు కూడాను. మా బాధ్యతలు విస్మరించి ఉండలేం కదమ్మా! మా ప్రయత్నాలు మేము చేసుకోక తప్పదు కదా! కన్నవాళ్ళు బిడ్డలు ఎప్పుడూ బరువు కారు కానీ బాధ్యత అనుకుంటారు నచ్చచెప్పింది. అక్షరాల 5గురిని కన్నా ఆడపిల్లల తల్లిదండ్రులు ఏనాడు వారు ఆడపిల్లల్లా అని మాత్రం కిన్నడి చేసుకోక, అధైర్యంతో నిరుత్సాహపడక వారిని ముందర అలా ప్రవర్తించలేదు. నారుపోసిన వాడిని నీరు పోస్తాడని భాషిస్తూ, మగపిల్లలకు సాటి మేటితో దాటిగా పెంచుతూ, క్రమశిక్షణతో కూడిన పట్టుదలతో విద్యాబుద్ధులను, మంచి మన్ననలను కూడిన సంస్కారవంతులుగా మంచి చెడులను విశదీకరిస్తూ, ఒకరి చేత ఒకరిని వేలుని చుట్టిపెట్టుకొని మంచి నడవడికలతో సలక్షణంగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. బంధుమిత్రుల్లోనే కాకుండా బయట ప్రపంచంలో వీళ్ళు గురించి మంచి మర్యాదలు కలిగిన వాళ్ళని ఆ కుటుంబానికి బాగానే పేరుంది. ఏంటి ఈ దంపతులకు 3 ఆడపిల్లలే పుట్టినట్టుగా తెలిసిన మనకి మరో 2 కలిపి 5 ఆడపిల్లలను ఆశ్చర్యపోతున్నారా? అయితే మళ్ళీ గతంలోకి ఓసారి వెళ్ళి తొంగి చూడాల్సిందే. పార్వతీశం దంపతులకు ముచ్చటగా 3వసారి ఆడపిల్ల పుట్టాక ఓ 2 రోజుల్లో క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన తరుణంలో వర్ధనమ్మ ఎవరి చేతనో దిగదుడుపులు చేయించి 11 రోజుల శుద్ధి స్నానం అయ్యే వరకు పురిటి మంచాన్ని వేయిస్తుంది. తను మాత్రం తెలిసిన రోజు నుంచి ముందు కొడుకుతో మాటలు మానేసింది. ఇప్పుడు కోడలి పిల్లని, చంటి పిల్లని చూడనైనా చూడలేదు. అమ్మ చూపే ఆదరణ మీదే పెక్కు ఆశలు పెట్టుకున్న కొడుకు అప్పటికే 2 రోజులుగా తనతో మాట్లాడని తల్లితో, ఏమిటమ్మా ఇది? అన్నీ తెలిసిన నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు? ఈ టైంలో తల్లి పిల్లని పథ్యపానాలతో సరిగ్గా చూసుకోకపోతే దాని ఆరోగ్యం ఏమవుతుంది? అదేదో చూడు అని తల్లి మనసుని సున్నితంగా కరిగిస్తాడు. సహజంగా ఆమె కూడా కన్నతల్లే కాబట్టి కొడుకు చెప్పింది నిజమే కదా అన్న ఆలోచన దిశగా పయనిస్తుంది ఆమె మనసు. పట్టుదల మారుపేరుతో అనుకున్నది సాధించడంలో దిట్ట ఉన్నట్టుగా మాట్లాడే మాట తెగింపుతో ఉన్న వర్ధనమ్మ మనసు లోపల మృదువుగా, బయటకు మాత్రం కరకుగా ఉన్నట్టు అందరికీ కనపడుతుంది. ఆమెని అన్ని విధాలుగా అర్థం చేసుకున్నది బతికున్న రోజుల్లో ఆమె భర్త, ఆ తర్వాత కొడుకు. ముందుగా ఆమె తీరు కాస్త కష్టంగానే అనిపించినా మనిషి మంచిదేనని, 3 పిల్లలు పుట్టాకే ఇప్పుడిప్పుడే కోడలు శ్యామలకి అనిపించి మెల్లిగా సర్దుకొని అలవాటు పడిపోతుంది. కొడుకు చెప్పిన మరో కాసేపటికి అది ఏ పిల్ల అయితే ఏంటి, ఇంటి పెంకులు ఎగిరిపోయేలా ఏడుస్తున్న ఆ పసికందు గొంతు విని ఇక మనసాగగా ఆమె వాళ్ళని చూడకుండా నిలవలేకపోతుంది. మరో కొత్త బంధంతో ముడిపడిన రక్త సంబంధపు మమకారాన్ని కడుపు పీకుతూ ఉంటే వదులుకోలేకపోయింది. ఇప్పటికే 3 పిల్లలు పుట్టేసిన చంటి బిడ్డని ఎలా పొదివి పట్టుకోవాలో కూడా అస్సలు తెలియదా పిల్లా నీకు? అని ఏదో వంకతో మాటలను కలిపి కోడల్ని సతాయిస్తున్న చంటి బిడ్డను ఎత్తుకొని మామూలు మనిషి అవుతుంది. తల్లి బిడ్డల సంరక్షణ చేస్తూ ముచ్చటగా 3వ మనవరాలని ఆ క్షణానికి అన్నీ మర్చిపోయింది. వీళ్లే కాక ఈమె తత్వం బాగా ఎరిగిన వియ్యపురాలు కూడా ఓ 2 రోజుల తర్వాత పురిటికందుతో పాటు తన బిడ్డను చూసుకుంది. అప్పుడు ధైర్యం రాగలుగుతుంది శ్యామల తల్లి. ఆ 3వ పిల్లకి నాయనమ్మ పేరుతోనే ఖరారు చేసి వర్ధని అని పేరు నామకరణం చేశారు. ముందు పిల్లల్లాగే ఆ పిల్ల ముద్దు ముచ్చటగా దాసోహం అవుతుంది. అయితే రోజులు గడుస్తున్న కొలది వర్ధనమ్మ మనసులో తన కొడుక్కి ఒక మగపిల్లాడినైనా పుట్టాలనే కోరిక మాత్రం గట్టిగా అలాగే నిలిచిపోయింది. దాని పర్యవసానమే భార్య ఆరోగ్యం ఏమవుతుందనే భయం పార్వతీశానికి ఉన్నప్పటికీ తల్లి మంకు పట్టుదలకి తల వగ్గక తప్పలేదు. 1.5 గ్యాపులోనే మనవడిని చూడాలన్న ఆమె ఆశకై మరో 2 కాన్పులు మళ్ళీ చూడాల్సొచ్చింది. 2 సార్లు అనుకోని విధంగా ఆడపిల్లలే పుట్టారు. అప్పటికే మంకు పట్టుదలతో అలా ప్రవర్తించిన ఆమె తర్వాత 5 ఆడపిల్లల తండ్రిగా భవిష్యత్తులో ఈ సంసారాన్ని ఈదుతూ ఎలా ముందుకు సాగగలుగుతాడో అనే తీవ్రమైన బాధ ఆమె మనసులో కలిచివేసింది. కొన్నాళ్ల పాటు ముందు పుట్టిన మనవరాళ్లను, ఆటపాటలను, వినయ సంపదలతో కూడిన విద్యాబుద్ధులను చూసినప్పటికీ భవిష్యత్తులో కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంగతో మనోవ్యాధికి మందులేనట్టు మరికొంతకాలానికి కాలం చేస్తుంది. కొడుకు కోడలికి మాత్రం తన మనసులోని భయాన్ని బయటికి వెల్లడి చేయలేకపోయినా ధైర్యంతోనే ముందుకు సాగండి అని మనోధైర్యాన్ని గుండెల నిండా నింపుతుంది. పార్వతీశం దంపతులారా, ఆణిముత్యాల్లాంటి 5 ఆడపిల్లలే ఈ తోబుట్టువులు. వాసంతి, విమల, వర్ధని, వాగ్దేవి, వనజ వీరి పేర్లు. విద్యా వినయ సంపన్నం అని వినయంతో కూడిన విద్యా సంపదలు కలిగిన అందచందాలతో ఒకరికొకరు మించి ఒకరు పోటీ పడుతూ ఉంటారని తలంపజేస్తూ చూపర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. తల్లిదండ్రుల ఆశయాలను, ఆదర్శాలు నిజమై ఎంతో ఐకమత్యంతో, అభిమానాలతో ఒకరి మీద ఒకరు ఆపేక్షలతో కూడిన అభిమానాలు.
శ్యామల ఏ పని చేసినా దైవభక్తితో దేవుడి మీద అపారమైన విశ్వాసం ఉండి భారాన్ని కూడా ఆయన మీదే వేస్తుంది. ఇప్పుడు పెద్ద పిల్ల పెళ్లి సంబంధం విషయమై అన్ని విధాలా మాకు అనువైన సంబంధం ఇవ్వాలని కాంక్షిస్తుంది. దేవుడి మీద విశ్వాసం లేకని కాదు, ప్రస్తుతం ఉన్న లేకపోయినా తన తల్లిదండ్రులే దైవ సమానులుగా నిరంతరం భావించే పార్వతీశం ఏ పనిని తొలుత చేసిన వారికి నమస్కరించి ప్రయత్నిస్తుండడం ఆయనకు అలవాటు. అతని నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాలేదు. అదే అతని ధైర్యము, బలం. ప్రస్తుతం తన కూతురికి మంచి సంబంధం ఎవరో చెప్పడంతో ఉన్న ఊరిలోనే ఉన్న మగపెళ్లి వారిని సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులకు రమ్మని పిలవడానికి మిత్రునితో పాటు వెళ్ళి ఆహ్వానించి వస్తాడు. వాసంతి రెడీ అయినా అమ్మా? వీధిగేటు తీసుకొని చొరవగా ఓ 28 ఏళ్ల యువకుడు లోనికి వస్తూ పెద్దమ్మాయి వాసంతిని పిలుస్తున్నాడు. అతని పేరు సాగర్. ఈ 5గురు అక్కా చెల్లెళ్ళకి వరుసకి అన్నయ్య అవుతాడు. చొరవగా ఈ 5గురు కలిసి హిట్లర్ అన్నయ్య అని ముద్దుతో పిలుస్తారు. సాగర్కి ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైంది. వీళ్ళ వీధికి పక్క వీధిలోనే ఉంటున్నాడు. తాను చేసే కంపెనీలోనే వాసంతి ఉద్యోగం చేయడంతో రోజు వచ్చి తనతో పాటే తీసుకొస్తుంటాడు. సాగర్ గొంతు వింటూనే గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ మిగిలిన వాళ్ళు కూడా సాగర్ చుట్టూ చేరుతారు. అన్నదమ్ములు లేనందుకు ఆ కొరత సాగర్ వల్ల వీళ్ళకి బాగా తీరి సొంత వాళ్ళలాగే ఆదరాభిమానాలతో కలిసిపోతారు. సాగర్ రేపు పెద్ద పిల్లని చూసుకునేందుకు పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు రమ అంటే సాగర్ భార్య ఈ టైంలో ఇక్కడే ఉండాలి సుమా, శ్యామల చెప్తోంది. నువ్వంతలా చెప్పాలా? అలాగే పిన్ని, తప్పకుండా ఇక్కడే ఉంటామని చెప్పి వాసంతిని తీసుకొని బైక్ మీద తన కంపెనీకి బయలుదేరుతాడు. ఇంకా రెండో కూతురు MBA చేసి ఓ ఇండస్ట్రీలో కంపెనీలో ఫ్రెషర్గా కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే వనజను తన స్కూటీ మీద డ్యూటీకి వెళ్ళేటప్పుడు కాలేజీలో దింపి వెళ్తుంది. ఇక ఆర్డర్లో చెప్పాలంటే 3, 4 అయిన వర్ధని, వాగ్దేవి గురించి తర్వాత వివరంగా తెలుసుకుందాం. ఇద్దరి జాతకాలు సరిచూసాకే పెళ్లివారిని, ముఖ్యంగా పెళ్లికూతురి ప్రొఫైల్ బాగా నచ్చి మంచి కుటుంబం అని మధ్యవర్తి గొప్పగా చెప్పడంతో తన కొడుకుని తీసుకుని తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా చూపులకు వస్తారు. ఇరువురు కుటుంబాలు ఒకరికొకరు పరిచయాలతో పలకరించుకుంటూ మంచివాళ్లలాగే మనసు బోధపడింది. సాగర్ భార్య రమ వాసంతి వారికి ముందరికి తీసుకొస్తుంది. అందరికీ నమస్కరించి కనీసం పెళ్లికొడుకు వైపైనా చూడకుండా నేలవైపు చూస్తూ కూర్చుంటుంది. ఆణిముత్యంలా ఉన్న అమ్మాయిని చూస్తూ అబ్బాయి తల్లిదండ్రులు మురిసిపోతూ పేరు, చదువు అన్నీ ఒక్కొక్కటిగా వివరించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా చూడని తన కొడుకుతో పిల్లని చూడమని మెల్లిగా చెప్తుంది తల్లి. తల్లి చెప్పాకే చూసిన పెళ్లికొడుకు అబ్బాయి బాగా నచ్చుతుంది. ఇద్దరికీ అదే మొదటి పెళ్లి చూపులు. ఇక అక్కడ నుంచి తీక్షణ చూపులతో చూస్తున్న పెళ్లికొడుక్కి తన కళ్ళతో కళ్ళు కలుపుతుందేమోనని కొంతసేపటి వరకు నిరీక్షిస్తాడు. అది సఫలం కాకపోవడంతో తల్లి చెవులో ఏదో అన్నాడు. అన్యదా మీరు వేరేలా భావించకపోతే అబ్బాయి అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడు, ఎంతో వినమ్రంగా అడిగింది పెళ్ళికొడుకు తండ్రి. ఆ సంధ్యా సమయంలో మిద్దె పైన 2 కుర్చీలు వీరికి వేస్తారు. సాగర్ ఆ గోధూళి వేళలో ఆకాశంలో అద్భుత రంగులు మారి మధ్య మధ్యలో వీచే పిల్లగాలుల సవ్వడితో మనసుకు ఆహ్లాదంగా ఉంది. రకరకాల పువ్వులతో నిండిపోయిన మొక్కలు, కుండీలు, అందమైన పేర్పుతో అక్కడ కూడా బోల్డన్ని ఉన్నాయి. అందమైన ఆ వాతావరణం బాగా నచ్చి ఆస్వాదిస్తూ ఇక ఉపేక్షణ చేస్తే లాభం లేదని అనుకొని పెళ్ళికొడుకు చుట్టూరా పరిశీలిస్తూనే ముందుగా కూర్చోండి అంటూ తాను కూర్చుంటూ అన్నాడు. అతని వైపు చూడకపోయినా ఆ మాటను గౌరవిస్తూ కూర్చుంది. మీ పేరేంటి? వాసంతి కళ్ళను నేలకు సారిస్తూనే అంది. ఇంతలో 2 మెట్ల నుంచి కింద నుంచే అక్కా అని వనజ పిలిచింది. ట్రేతో పాటు తెచ్చిన కాఫీ కప్పులను అక్క చేతిలో పెడుతూ పెళ్ళికొడుకు కొంచెం నల్లగా ఉన్నాడు కానీ చాలా బాగున్నాడు అక్క చెవిలో గబగబా చెప్పేసి పారిపోతుంది. ఇంకా అప్పటికే అతని వైపు చూడకుండానే కాఫీ కప్పును చేతిలో పెట్టుకొని హాయ్ అండి, నా పేరు శ్రీరామ్. ఇప్పటికైనా తన వైపుకి చూసే కళ్ళు కలుపుతుందేమో